యా ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో అడుగు పెట్టబోతున్న సమయాన్ని బట్టి దేవుని యొక్క దూత యోసేపు అని ఆయనతో చెప్తున్నారు, అయ్యా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టండి, యేసు అని పేరు పెట్టాలి అని దేవదూత యోసేపుకు చెప్పడం అంటూ జరిగింది. నా ప్రియమైన దైవ జనాంగమా, యేసు అనే పదములో ఉన్న అర్థము ఇక్కడ చెప్పబడింది. యేసు అనే పదము నాకు రక్షకుడు అని స్పష్టముగా అక్కడ కనబడడం అంటూ జరిగింది. రక్షకుడు అనే పదానికి వివరణ కూడా అక్కడే చెప్పారు. ఏ విషయంలో రక్షిస్తాడు అని అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రైజ్ ది లార్డ్. నాతో చెప్తారా? తన ప్రజలను, అందరూ చెప్తామే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి నా ప్రియమైన దేని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పాపులను అంటే పాపముతో ఉన్న ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించుట కొరకు ఈ లోకానికి అడుగు పెట్టడం అంటూ జరిగింది. ఆయన జననానికి గబ్రియేలు దూత మందను కాయచున్న, గొర్రెల మందను కాయచున్న మంద కాపరుల దగ్గరకు రాత్రి వేళ వెళ్ళి వారికి దేవదూత చెప్పిన మాట ఏమిటి అని అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు వంశమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం అంటూ జరిగింది. ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటది అని అంటే, మనం అనుకున్నది కాదు, కానీ ఇక్కడ వినబడుతున్నది ఏంటంటే, ప్రజలందరూ సంతోషించేది ఏంటి అని అంటే, ఆ అనుభవంలోకి వెళ్ళినప్పుడు నిజముగా సంతోషం వస్తుంది. వారి పాపముల నుండి వారు విడుదల పొందినప్పుడు చెప్పనశక్యము కాని సంతోషం ఆ వ్యక్తిలో కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక వస్తువులు ఎన్నెన్నో మనం కలిగి ఉన్నప్పుడు మనం సంతోషించడం అంటూ జరుగుతుంది. కానీ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి అదేనంటే, ప్రజలందరికీ ఆ సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి అని అంటే, రక్షకుడు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు పుట్టాడు. ఎవరికి? క్రైస్తవ జనాంగానిక? కాదు, ప్రజలందరికీ, మనుష్య జాతి అందరికీ కూడా రక్షకుడు పుట్టాడు అనే మాట దేవదూత చెప్తున్నారు. ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా, ఎలాంటి వారు, ఎలాంటి అంటే నెపములు వేసి తిరస్కరించిన ఈయన మాత్రం ప్రతి ఒక్క జనమునకును, ప్రతి ఒక్క వ్యక్తికి రక్షకుడై ఉన్నాడు. ఇది 100% ప్రజల నిజం. రక్షకుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, భూమి మీదనున్న గతించిన వారికైనా, ఇప్పుడు ఉన్నవారికైనా, రాబోతున్న వారికైనా యేసుక్రీస్తు
రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఇది చెప్పింది మనిషి అయితే మీరు అనుకోవచ్చు ఏదైనా తప్పని. చెప్పింది మనిషి కాదు, చెప్పింది దేవుని దూత. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని నుండి వచ్చిన వర్తమానికుడు చెప్తున్నాడు, భూలోకానికి ప్రజలందరికీ నేను రక్షకుని పంపించాను, మేము దేవుడు రక్షకుని పంపించాడు అని ఆ వర్తమానం మంద కాయుచున్న కాపరులకు తెలియజేయడం అంటూ జరిగింది. కాబట్టి రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పిన ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఈయన పుట్టాడు, ఈ రక్షకుడు పుట్టారు. ఆ తర్వాత ఈయన్ని నామకరణము, సున్నతి కార్యము, ఈ ప్రతిష్ఠ కార్యమునకు మరియా యోసేపు తీసుకుని మందిరానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి సిమియోన్, ఆయన ఆ సమయానికి ఆ స్థలంలో ఉన్నారు. ఆయన ఆ సమయంలో ఆ పిల్లవాడిని ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. తీసుకుని ఆయన అంటారు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పునా సమాధానముతో పోనిచ్చుచున్నావు. నీ రక్షణ సకల ప్రజలకు. దేవునికి స్తోత్రం కలగాలి. అక్కడేమన్నాడు? ప్రజలందరికీ అన్నాడు. ఇక్కడేమన్నాడు? తన ప్రజలను. మత్తయి సువార్త 1:21 ఏమన్నాడు? తన ప్రజలను అన్నాడు. ఇక్కడ లూకా సువార్తలో ఏమంటాడు? ప్రజలందరికీ. ఇక్కడ అంటారు, ఇక్కడ సిమియోన్ అంటాడు, చదవరా తల్లి, ఏమంటున్నాడు? సకల ప్రజలకు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రజలందరికీ, సకల ప్రజలకు, ప్రజలు తన ప్రజలకు రక్షణ ఇవ్వడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తుని రక్షకుడిగా పంపారు అని గబ్రియేలు దూత చెప్పారు. కానీ సిమియోన్ అంటారు, యేసుక్రీస్తు కాదు, రక్షణే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చారు ఈ లోకానికి అని చెప్పలేదు. స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, రక్షణ వచ్చింది, ఆ రక్షణ నా చేతిలో ఉంది, ఆ రక్షణను నేను చూచాను, వెలుగును, ఆ వెలుగును చూస్తున్నాను, ఆ రక్షణను చూస్తున్నాను. ఈయన రక్షణ ఇవ్వడానికి అంటే వచ్చారు. దేవా సకల ప్రజలకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత వయసు అమ్మా? 8వ రోజు. ఎన్నో రోజు? 8వ రోజు. పిల్లగాడికి విలువిస్తారా ఎవరైనా? చిన్న పిల్లోడికి 8వ సంవత్సరం 8వ రోజు పిల్లోడికి ఎవరైనా విలువిస్తారా? 8వ రోజు పిల్లోడిని పట్టుకుని ఈయన అంటాడు, నాదా సత్యస్వరూపి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పిల్లోడు ఎవరు? 8వ రోజు పసికంది ఎవరు? అయ్యో మాట్లాడండి. నో 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 అక్కడ అంటాడు, నాదా సత్యస్వరూపి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రక్షణ, ఈ రక్షణ. కాబట్టి రక్షకుడు సకల ప్రజల కొరకు ఆయన ఈ లోకానికి పంపబడ్డం అంటూ జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ రక్షకుడు మనకు రక్షణ ఇవ్వడానికి, మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన పని మీద ఈ లోకానికి పంపబడడం అంటూ జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా, లేదా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చినంత వరకు
భూమి మీద జరిగిన విషయం ఏంటంటే, వారి పాపము కొరకు లేదా వారి పాప పరిహారము కొరకు, వారి పాపము ప్రాయశ్చిత్తము చేయబడుట కొరకు వారు గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడం అంటూ జరిగేది. ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నారో వారు ఒంటిగా వెళ్ళకోకుండా తమతో పాటు ఒక గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి, నిర్దోషమైనది, ఏ లోపము లేనిది ఒక గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి బలి ఇచ్చి, అప్పుడు వారి యొక్క దోషము తొలగిపోయిందని చెప్పి వారు నెమ్మదితో ప్రశాంతతతో తిరిగి ఇంటికి వచ్చేవారు. దేవునికి స్తోత్ర. వారు ఆదామైనా అవ్వైనా సృష్టికి, మానవ జాతికి మూల పురుషులు, ప్రథములు అయిన ఆదామైనా అవ్వ అయినా వారి పాప పరిహారము కొరకు వారికి దేవాది దేవుడు ఆయన ఒక గొర్రె పిల్లను వధించి వారికి చర్మపు వస్త్రాలు ఇవ్వడం అంటూ జరిగింది. దేవునికి స్తోత్ర. ఈ సంఘటనే తన పిల్లలకు చెప్పాడు ఆదాం, నాయనా దేవుని యొద్దకు వెళ్ళాలంటే మనము దేనితోని కాదు, రక్త ప్రోక్షణ చేత, నిర్దోషమైన రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత దేవునిని మనము కలుసుకోగలము అని చెప్పడంలో హేబేలు ఆ బోధన అంగీకరించి తాను బలి అర్పించడం అంటూ చేసి అన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ రీతిగా ఆ రక్తము ద్వారా దేవునితో సహవాసం లేదా దేవునితో బంధం అనేది వారికి ఏర్పడింది. కానీ యేసుక్రీస్తు వారు రక్షకుడిగా వచ్చిన తర్వాత ఆయన బాప్తిసము తీసుకోవడానికి వస్తూ ఉంటే, బాప్తిసమిచ్చి యోహాను గారు ఆయనను చూస్తూ ఒక మాట చెప్తారు, అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? నా ప్రియమైన దేని బిడ్డారా, ఆయన యేసు అని ఇంతవరకు విన్నాం. కానీ బాప్తిసమిచ్చి యోహానికి ఎలా కనబడుతున్నారు ఆయన అంటే, లోక ప్రజలందరికీ వ్యక్తిగతముగా గొర్రెపిల్లలు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరికి కూడా ఇంకా మందలో నుండి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళవలసిన పని లేదు. ఇంకా అందరి కొరకు ఒక గొర్రెపిల్ల వచ్చేసాడు పరలోకము నుండి అని ఎవరు చెప్తున్నారు? బాప్తిసమిచ్చి యోహాను అంటున్నాడు, ఆయన యేసు అననని, ఆయన యేసు అనని అంటలేదు, కానీ ఆయనకి ఇచ్చిన దేవుడిచ్చిన కన్నులు. దేవుని స్తోత్రం. మీకేమని అర్థమైందా? సిమియోనికి దేవుడిచ్చిన కన్నులు ఏంటో తెలుసా? పిల్లవాడిని పిల్లవాడుగా చూడలేదు, పసికందుని పసికందుగా చూడలేదు. సిమియోను పసికందుని ఆయన ఎలా చూశాడు అనంటే, దేవుడు తనను తెలుసుకోవడానికట తన మహాత్మ్యమును, అలాగే ఆ తండ్రి అయిన దేవునిని మనం ఎరగాలనంట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మీకు రిఫరెన్స్ ఇవ్వడమే చేశాను కానీ 17, 18, 19 అందులో ఉంటుంది. 1వ అధ్యాయం 17 చదవద్దండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ప్రైజ్ ది లార్డ్. రెండో మాట కిందకు లైన్లోకి వస్తే, యేసుక్రీస్తును తన దేవుడైన తన తండ్రి అయిన మహిమా స్వరూపయగు తండ్రిని లేదా దేవుణ్ణి మీరు తెలుసుకొనున్నట్లు మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనసును మీకు అనుగ్రహింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ఎవరో ఒక వ్యక్తికి తెలియాలంటే, యేసుక్రీస్తును
పంపించిన తండ్రి ఎవరో మనకు తెలియాలంటే బాహ్య నేత్రాలతో కాదు. ఒకవేళ ఈ విద్యా సంస్థలలో విద్య పొందుకున్నట వలన కాదు. దేవుని స్తోత్రం. మీకు అందరికీ బైబిల్ పరిచయం ఉంటే ఒక ఆయన అంటాడు, మహోన్నతుని విద్య నేను అభ్యసించలేదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందుకోలేదు. ఈ భూమి మీద ఎంత జ్ఞానం పొందుకున్నా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందుకోలేదు. మహోన్నతుని విద్య బిలాము, ప్రైజ్ ది లార్డ్, మహోన్నతుడి విద్య అది, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఏ జ్ఞానం? ఆయన అంటాడు, సామెతల్లో ఉంటుంది కదా, ఆయన అంటాడు, ఇవ్వనా రిఫరెన్స్లు ఇవ్వనా మాస్టర్ గారు, ఇవ్వమంటారా? ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 30 అధ్యాయంలో ఉంటుంది కదా, 30 పరిశుద్ధ దేవుని పాస్టర్ గారు ఉన్నారు కదా, ఏమ్మా నేను తప్పు చెప్పానా? 1, 2, 3 వచనాల్లోనూ దొరుకుతుంది అది. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును పొందలేదు. చదవరా తల్లి. రే పశుప్రాయం ఏమన్నా ఉన్నదా చూడరా అక్కడ. నిశ్చయముగా మనుషులలో నా వంటి అంటే ఆయన ఎవరమ్మా? అరే తల్లి అలా కాదమ్మా, మనిషి. కానీ ఆయన ఇప్పుడు ఏమంటాడు? నేను పశుప్రాయుడను అంటాడు. అంటే విద్య లేనివాడు ఏమవుతాడు చెప్పండి? విద్య లేనివాడు కాదు 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 కాదు, ఆ మాట కాదు, ఈ మాట కరెక్ట్. ఏ మాట కరెక్ట్? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందకపోతే ఆయన మనిషి కాదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందకపోతే, ఆ జ్ఞానం నీకైనా నాకైనా ఎవరికైనా రాకపోతే మనం మనుషులం కాదు. అర్థమైందంటారా? మీరు అప్పుడు చూడండి, పోలే అది చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నిశ్చయముగా మనుషులలో ఎందుకు పశుప్రాయుడయ్యాడు? తనకి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేదు, పొందలేదు. కాబట్టి నేను ఎవరిని ఇప్పుడు చెప్తాను. అండి సిమియోనికి ఏ విద్య వచ్చింది? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సిమియోనికి ఏ జ్ఞానం వచ్చింది? 8 రోజుల పిల్లాన్ని పట్టుకుని ఆయన రక్షణ, బా 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 దేవునికి స్తోత్రం, పరిశుద్ధ దేవుణ్ణి ఆయన గుర్తుపట్టాడు. పిల్లోడిని చూసి పిల్లోడుగా చూడాలి, అంతేనా? మన కళ్ళకి ఎవరు కనబడతాయి? పిల్లోడు కనబడతాడు. వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు అంటారు, వాళ్ళ నాన్న ముఖ్య అంటారు. చెప్పండి, వీడి తాత పోలికలోనే ఉన్నాడు అంటారు, మేనమా పోలికే అంటారు. పిల్లోని చూసి అలాగంటారు. ఈయన ఎవరి పోలిక చెప్తలేదు. 8వ రోజు పిల్లోడిని చేత పట్టుకొని, పేతురు తమ్ముడు అక్కడి వరకు వినబడుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 8వ రోజు పిల్లోడిని పట్టుకుని ఈ ప్రవక్త చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడు పిల్లోడు కాదు, ఒక చిన్న పిల్లోడు కాదు, ఇతడు రక్షకుడు. రక్షకుడు, సకల ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహానుకి విద్య వచ్చింది. సంగమా ఈ విద్య నువ్వు పొందుకో. సంగమా ఈ విద్య నీకు రావాలి. క్రైస్తవులమైన మనకు ఈ విద్య లేదు. ఇలాగన్నానని ఏమనుకోవద్దు. పరిశుద్ధ దేవుని ఆయన అంటాడు రక్షణ అంటాడు యేసుని చూచి. ఈయన అంటాడు
లోక పాపమును మోసుకొని పోవు. నువ్వేమంటావు? గొప్ప దేవుడు అండి. అంతకంటే ఇంకేం తెలుసు నీకు? చెప్పండి. మా దేవుడని గొప్పది కాదు, అలా కాదు, అది చెప్పకు. ఒక ప్రత్యక్షతతో మాట్లాడు. ప్రైజ్లో దేవుని స్తోత్రం. మీకు ఒక మాట చెప్పనా? రాబర్ట్ ఫాస్ట్ గారు కదా, ఎవరు? నేనే. మీకు ఎంతమందికి తెలుసు? తెలుసు అన్న వాళ్ళు ఇలా చెయ్యత్తరా? ఎత్తని పైగట. రాబర్ట్ ఫాస్ట్ గారు ఎంతమందికి తెలుసు? రైట్, ఓకేనా? నేను అంటాను, మీకు ఎవరికి తెలియదు. నా మనసు ఏంటి మీకేం తెలుసు? నేను ఎలాంటి వాడిని మీకేం తెలుసు? 2 ముక్కలు పట్టుకుని ఆయన వాక్యం చెప్పారండి, పలానా చోట బాగా చెప్పారు, 2 ముక్కలు చెప్తారు, అంతేగాని నా గురించి మీకేం తెలుసు? అర్థమైందంటారా? ప్రైజ్లో అర్థమైందంటారు? ఇప్పుడు రాబర్ట్ ఫాస్ట్ గారు, విక్టర్బర్గ్ మీకు తెలుసా? రాబర్ట్ ఫాస్ట్ గారు తెలీదు. నేను ఎవరినో మీకేం తెలియదు. జాన్ బాబు గారు నేను ఎవరినో మీకు తెలియదు, అంతే కదండి. ముఖపరిచయం లేదా కొంతసేపు మాట్లాడుకున్నాం, కొద్ది రోజులు కలుసుకున్నాం, అంతే. కానీ నేను ఎవరినో. ఇప్పుడు మన చర్చికి వచ్చి కూర్చుని అలాగే వెళ్ళిపోతున్నాం. హలో, చర్చికి వచ్చి ప్రార్థన చేసి చిన్న పాట పాడి చిన్న పాట నేర్చుకుని చిన్న ప్రార్థన నేర్చుకుని ఏదో వాక్యం వినేసి కానుకేసి వెళ్ళిపోతున్నాం. కానీ యేసు ఎవరో నువ్వు చెప్పగలవా? యేసు నీకు ఎలా తెలుసో చెప్పగలవా? బాప్తిసమిచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇంకో గొర్రెపిల్లలు తేవద్దు, ఈ గొర్రెపిల్ల బలి అయిపోతుంది. ప్రజలారా, సకల ప్రజలారా, ఆపండి మీ బలులు. ఇదిగో ఒక బలి అవుతుంది లోక కళ్యాణము కొరకు, లోక ప్రజల పాప విమోచన కొరకు. కామ క్రోధ లోభ మదమోహ మత్సరములతో ఉన్న మనుషులందరినీ రక్షించడం కొరకు ఒక బలి జరుగుతుంది ప్రపంచంలో. ఆ బలి 2025 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండ మీద కల్వరి శిలువలో బలి అయిపోయాడు ఆయన రక్తమే. మనిషి ఒక్కొక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రెపిల్లను పట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు గొర్రెపిల్లను పట్టుకుని వెళ్ళవసరం లేదు. అందరి పాపములు పరిహరించడానికి ఒక్క ఆయనే బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెపిల్ల రక్తం ప్రతి ఒక్కరి పాపం నుండి వాడిని విడిపిస్తుంది. ఒకటో యోహాను అదే అంటాడు కదా, 1వ అధ్యాయంలో అంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక తన రక్తముతో మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాపము నుండి విడిపించువాడు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తారు గట్టిగా. ఎందుకు చెప్పారు? మీరు చెప్పమన్నారు, అందుకే చెప్పామంటారు. పాపము నుండి. మీ దగ్గర మీ దరిదాపుల్లో మీ వ్యాధిని తొలగించే డాక్టర్ ఉన్నారు అనుకోండి, మీకు కొద్ది ధైర్యమే. ఎందుకనగా ఏదొచ్చినా కాదు, దానికి సంబంధించిన డాక్టర్ ఇక్కడే ఉన్నాడు, ఏ సమయం అందైనా వెళ్ళిపోవచ్చు అని. రైట్, అర్థమైందంటారా? అలాగా క్రైస్తవులు హర్షించి ఆనందించవలసిన గొప్ప సంఘటన ఏంటంటే, రక్షకుడు, నా పాపాల నుండి నన్ను రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రక్తము నా పాపము నుండి నన్ను విడిపిస్తుంది, నా పాపము నుండి నన్ను విడిపిస్తుంది. దావీదు అంటాడు, విడిపించడం ఏంటి? ఎంత చేస్తాడో తెలుసా? తూర్పుకి పడమరకి ఎంత దూరమో. మీకేమో తెలీదా? మాట తెలీదా? తూర్పునకు పడమరకు ఎంత దూరమో నాకును
నాకును నా పాపములకు. అయ్యా చెప్పరేమండి, తీయండి, మీకు తెలుసండి, తీయండి. 103వ కీర్తన తీయండి. తూర్పుకు పడమరకు, ఏమో మీ బైబిల్ ఉన్నదా? పడమడకి తూర్పునకు ఎంత దూరము? దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా చెప్తారు గట్టిగా హల్లెలూయా. మీరు నాకు చెప్పరు, తెలుసా? దూరం అవ్వలేదు కాబట్టి. మీరు క్రైస్తవులే, మనమందరం దేవుడి బిడ్డలమే కదా. ఇప్పుడు చెప్పండి, నేను నాకును నా పాపములకును ఎంత ఎడమొచ్చిందంటే, తల్లులు నా ముందున్న తల్లులు, ప్రైజ్ ది లార్డ్, నాకును నా పాపములకు ఎంత ఎడమ చేశాడంటే ఈయన, తూర్పునకు ఎంత అండి? 10 మైళ్ళు ఉంటుందండి. ఎన్ని కిలోమీటర్ గుర్తులేదా? లెక్కలేదు. రైట్. తూర్పుకి పడమరకి ఎంత దూరము? ఎవరైనా చెప్తారా? ఒక 100 కోట్ల దూరం ఉంటుందా కదా. తూర్పునకు పడమరకు ఎంత దూరము? మనలో ఉన్న పాపాలనట ఆ రక్షకుడట మన నుండి వాటిని దూరం చేస్తాడట. తూర్పుకి పడమరకి ఎంత దూరము? నాకు నా పాపములకు అంత దూరం అయిపోతుందట. పాపము లేని వ్యక్తిగా, అపవిత్రత లేని వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, నీతిమంతుడిగా ఆయన నన్ను మార్చడం అంటూ చేస్తాడట. హర్షించదగిన విషయం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పాపములు, నా దోషములు, ఈయన అంటాడు, నేను తల్లి గర్భములోనే, నేను పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపముతోనే నేను గర్భములో ఉన్నాను. నేను పాపములోనే పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను. ఓ ప్రైజ్ ది లార్డ్. ఈ పాపి దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి ఇప్పుడు 103వ కీర్తన చెప్తున్నాడు. 103వ కీర్తనలో చెప్తున్నాడు, అప్పుడు నేను పాపిని పుట్టినప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకును నా పాపములకు ఎడమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందంటారా? అదండి నిజమైన ఆనందం. అంతేనంటారా? అదే నిజమైన ఆనందం. ఏంటి అదంటే, నా పాపము నా యొద్ద నుండి దూరం అయిపోయింది. ఇది చెప్పిన వాడే నిజమైన, అంటే నిజమైన ఆనందం, రక్షణ ఆనందం అంటే అదే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సర్వ మానవుల పాప పరిహారము కొరకు ఆ గొల్గొతా కొండ మీద సిలువలో ఆయన మేకులతో కొట్టబడి, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడి, ఆయన వీపిన 39 కొరడా దెబ్బలు కొట్టబడి, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడి, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం అంటూ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. మీకు నేను వివరిస్తాను ఈ విషయాలు. నాలో ప్రభు పెట్టిన భారాన్ని బట్టి నేను వివరించి ముగిస్తాను. యెషయా అనే ప్రవక్త 53వ కీర్తన 53వ అధ్యాయాన్ని రాస్తూ, ఆయన యేసు పుట్టక మునిపే దేవునితో గడుపుతూ ఉంటుండగా ఆ సిలువ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ సిలువ దర్శనములో ఆయన ఎలా కొట్టబడ్డాడో, ఎలా గాయపరచబడ్డాడో, ఎలా నొలగొట్టబడ్డాడో అవన్నీ కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. తల్లిగా వ్యసనక్రాంతుడిగా మొదలు పెట్టండి. అక్కడ ఉంటాయి కదా. వ్యసనక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా, మనుషులు చూడనల్లని వాడిగా ఉండెను. తృణీకరింపబడిన వాడుగాను, ఎన్నిక చేయలేని వాడిగా ఉన్నాడు. రే మన అతిక్రమ క్రియల కొరకు వెళ్ళిపోండి అక్కడికి. అమ్మ మీరేదో తప్పు చెప్పారా, కరెక్ట్ చెప్పారా? తన అతిక్రమ క్రియలను బట్టే కదమ్మా. అమ్మా నువ్వు స్పష్టంగా చెప్పాలమ్మా.
ఎందుకు యేసు సిలువ వేయబడ్డారు? తన పాపం కొరక, మన పాపం కొరక? అది స్పష్టంగా చెప్పండి. యేసుక్రీస్తు మన పాపం కొరకు ఆయన సిలువేయబడ్డా, తన పాపం కొరకు తాను సిలువేయబడ్డా అనంటే గమనించండి, యేసు పాపి కాదు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన బ్రతుకులో, ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఒక చిన్న పాపము కూడా ఆయనలో చూడలేదు. మనుషులు చూడలేదు, దెయ్యాలు చూడలేదు. ఆయన ఇలాగే మాట్లాడుతుంటే ఒక దెయ్యం పట్టిన ఆవిడ ఉంది. ఆ చెప్తుంది, పరిశుద్ధుడువు నువ్వు. దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి, యేసు నువ్వు పరిశుద్ధుడువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క పరిశుద్ధుడు రక్షకుడుగా వచ్చి మనందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రైట్ వినండి. ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఒకవైపు పాప జనాంగం ఉన్నది. అయితే మధ్యలో ఈయనున్నాడు. అటేనో దేవుడు ఉన్నాడు, ఇక్కడేనో లోకములో ఉన్న పాప జనం అంతా ఉన్నది. మధ్యలో యేసు నిలిచాడు, రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అందరి పాపములు, మీ మనుషులందరి పాపములు దేవుడు ఇతని మీద మోపాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరి పాపాలు మోపాడు? ఈయన మీద. ప్రజలందరి పాపములు ఇతని మీద మోపెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, శిక్ష అతని మీద పడెను. మనందరి దోషములు దేవుడు అతని మీద లేదా? చూడండి, మనందరి దోషములు తీసుకుని వెళ్ళి దేవుడు ఏం చేశాడు? అంతేనంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరి దోషములు అతని మీద మోపబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతడు పాపము చేయలేదు కానీ, ఇతడు శిక్ష పొందడానికి ఏ తప్పిదము లేదు కానీ, మనుషులందరినీ రక్షించాలి కనుక వీరి పాపములన్నీ తన మీద వేసుకుని ఆ పాపానికి వచ్చే శిక్షయే సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ మీకు వివరిస్తాను. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళాడు. గొర్రె పాపం చేసిందా? ఈడి పాపం చేశాడా? మనిషి పాపం చేశాడు. గొర్రె ఏం పాపం చేసిందా? గొర్రె ఎందుకు చచ్చిపోతున్నావు నువ్వు అంటే ఏం చెప్తుంది? నాకేం తెలియదండి, ఇతని పాపం కొరకు నన్ను చంపేస్తున్నాడు. ఇతని పాపం కొరకు, ఇతడు పాపం చేశాడట, ఇతడు వ్యభిచారం చేశాడట, ఇతడు మోసం చేశాడట, ఇతడు అన్యాయం చేశాడట. ఇతని అన్యాయం కొరకు నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లని నన్ను బలిస్తున్నాడండి. ఏ పాపము చేయలేదు గొర్రెపిల్ల, ఏ దోషము లేదు ఈ గొర్రెపిల్లకు, ఏ మోసము లేదు ఈ గొర్రెపిల్ల. అన్యాయం నిజంగా చెప్పాలంటే చేసింది అతడు, కానీ చనిపోతుంది ఇది. కాబట్టి ఆ గొర్రెపిల్ల స్థానంలోనే యేసు వచ్చి మనుషులందరి పాపములను తన మీద వేసుకొని ఆయన పాపానికి వచ్చే శిక్షను శిలువ మీద అనుభవించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 3 మేకల మీద ఉన్నవాడు దిగలేదు. ఎందుకనంటే శిక్ష పొందడానికి వచ్చాడు, ఆ శిక్ష పొంది మనలను రక్షించడానికి వచ్చాడు. రక్షణ అంటే ఏంటంటే శిక్ష నుండి మానవులను తప్పించడమే. ప్రైజ్ ది లార్డ్. నీ పాపానికి వచ్చే శిక్ష తన మీద వేసుకొని నిన్ను రక్షించాడు. నీ దోషములకు నువ్వు శిక్ష పొందాలి, నీ పాపమునకు నువ్వు శిక్ష పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన దోషములను బట్టి ఆయన మనలను ప్రతికారము చేయలేదు, ప్రతిఫలము 103వ కీర్తన. మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, ప్రతికారము చేయలేదు. చేయకుండా ఏం చేశాడు? ఆ పాపములన్నీ ఎవరి మీద మోపాడంటే యేసుక్రీస్తు వారి మీద మోపాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పెట్టి ఎత్తి ఇప్పుడు చెప్పండి, ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? యేసుక్రీస్తుకి. ఎందుకు చెప్పాలి? ఇల్లునిచ్చావయ్యా, పొలమునిచ్చావయ్యా, తోటనిచ్చావయ్యా, చెప్పండి చెప్పండి.
ఉద్యోగం ఇచ్చావయ్యా. అంతేనా? అంతగా స్తుతి చెప్పాలి? నా మాట మీకు అర్థం అవ్వాలి? ఎందుకు స్తుతి చెప్పాలి? నువ్వు శిక్ష పొందాలి. నిన్ను తప్పించి ఆయన నిలబడి ఆ శిక్ష తన మీద వేసుకున్నాడు. అందుకు థ్యాంక్స్ చెప్పాలి, అందుకు వందనాలు చెప్పాలి. నేను పొందాలి ఆ శిక్షను, నేను ఆ ఉగ్రతను భరించాలి, ఆ గాయాలు నా మీద పడాలి. నువ్వు సిలువను చూచినప్పుడు నీకు కనబడవలసింది ఏంటో తెలుసా? ఆ గాయాలు నేను పొందాలి, ఆ తల మీద ముళ్ళ కిరీటం నా మీద నాకు పెట్టాలి. మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్తాను వినండి. పక్కనున్న దొంగడు ఎవడు పాపం కొరకు చనిపోయాడు చెప్పండి? పక్కన అటు ఇటు ఉన్నారు ఇద్దరు దొంగలు, వారు ఎవరి పాపాల కొరకు చనిపోయారు? అర్థమైంది కదా? ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు కూడా ఉండాలి అక్కడ, ఆ స్థానంలో నేను ఉండాలి అక్కడ. కానీ ఆ ఇద్దరు దొంగలు అక్కడ శిక్ష పొందారు, కానీ మనము కూడా సిలువ వేయబడకోకుండా మనందరి తరపున ఆయన సిలువ వేయబడ్డాడు. మనందరము ముళ్ళ కిరీటం పెట్టబడాలి, మనందరి చేతుల్లో మేకులు కొట్టబడాలి, మనందరి ప్రక్కలో బల్లెము పడవబడాలి, మనందరి ఈపు మీద కొరడాలు కొట్టబడాలి, మనమందరము నలుగట్టబడాలి. ఇది ఎవరు చేయవలసిన పని అంటే పాపానికి వచ్చే ఉగ్రత. ఏ ఉగ్రత ఇది? పాపానికి వచ్చే ఉగ్రత. పాపానికి న్యాయవంతుడు దేవుడు న్యాయం తీర్చవలసిన వాడు కాబట్టి పాపానికి శిక్ష వేశాడు. మళ్ళా అంటాడు ఆ శిక్ష నా ప్రజలు పొందగలదు, నేనే పొందుతానని చెప్పి తన కుమారుని లోకాన్ని పంపించి ఆ శిక్ష అంతా కుమారుని మీద వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లోకముని ఎంతో, దేవునికి మహిమ కలుగును గాక. దేవా మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలయ్యా. మేము నశించిపోతూ ఉంటుండగా, మేము పాపులుగా ఉంటుండగా మమ్మల్ని రక్షించడం కొరకు నీ కుమారుని పంపించినందుకు వందనాలు నాయనా. అంతేనంటారా? నిజమేనా? ఆయనే రాకపోతే మనకు పాపం క్షమాపణ లేదు, మనకు రక్షణ లేదు. ఆ పాపానికి వచ్చే శిక్ష మనం అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు ఆ శిక్షను అనుభవించి మనలను ఆ శిక్ష నుండి తప్పించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ శిక్షను తన మీద వేసుకుని ఆయన చనిపోయి, ప్రతి సంఘటన ఆశీర్వాదమే. ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, ఈ సువార్త, ఏ సువార్త? ఆయన నీ పాపముల కొరకు చనిపోయాను, ఆయన నీ పాపములన్నీ తన మీద వేసుకుని శిక్ష పొందెను. దేవునికి స్తోత్రం. ఆయన నీ పాపముల కొరకు శిక్ష పొందెను, ఆయన నీ పాపముల కొరకు చనిపోయాను, ఆయన నీ కొరకే అపహాస్యం పొందెను, ఆయన నీ కొరకే దూషింపబడెను, ఆయన మన కొరకే గాయపరచబడెను, ఆయన మన కొరకే ఆ చిత్రవద, ఆ హింస, ఆ ఘోరమైన శ్రమ ఆయన అనిపించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎందుకు? అందరూ చెప్పాలి ఆన్సర్. యేసు ఈ సిలువ అంతా ఎందుకు, ఇంత ఘోరమైన కష్టాన్ని, ఇంత శ్రమను, ఇంత హింసను, ఇంత అవమానాన్ని, ఇంత ద్వేషాన్ని, లేదా ఇంత గాయాలను ఎందుకు పొందాడంటారు? కుర్చీలో ఉన్నవారు ఎందుకు పొందాడంటారు? అమ్మా, ఎందుకు పొందాడంటారు? తన పాపం కొరక, మన పాపాల కొరక? చెప్పాలి. మన పాపాల కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గాని నీకు అర్థమవుతే, నా పాపాల కొరకు ఆయన బలయ్యాడు. నా తండ్రి కాదు, నా తల్లి కాదు, నా అన్నదమ్ములు కాదు, నా బంధుమిత్రులు కాదు, ఏ ఒక్కరు కాదు. నా పాపం అనగా జన్మ పాపం నుండి, కర్మ పాపం నుండి నన్ను విడిపించడానికి దేవుడే తన కుమారుని పంపించి నా పాపం అంతా తన మీద వేసి, నేను పొందవలసిన శిక్షను తన మీద వేసి అతన్ని నలగొట్టాను. కాబట్టి తండ్రి, నీ ప్రేమకే వందనాలు. యేసు, నాదంతా నువ్వు తీసుకుని శిక్ష పొందావు, నీకు వేలాది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమవుతుందా? తండ్రికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి?
మనల్ని రక్షించుట కొరకు ఎవరిని పంపించాడు? తన కుమారుని పంపించాడు. అందుకంటాడు, నేను ప్రేమించాను మిమ్మల్ని, నేను ప్రేమించి మిమ్మల్ని రక్షించట వరకు రక్షకుని లోకానికి పంపాను. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఎన్ని నామాలైతే ఉండుగాక భూమి మీద, ఎంతమంది గనులుగా ఉండుగాక, ఎంతమంది గొప్పవారు ఉండుగాక ఈ భూమి మీద, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు గనులుగా గొప్పవారుగా మనుషులందరూ కొనియాడేటట్టుగా ఉండొచ్చు, కానీ రక్షకుడు మాత్రం ప్రపంచానికి ఒక్కడే. రక్షకుడు ప్రపంచానికి ఒక్కడే. ఆయన పేరే నజరేయుడని యేసు. ఆయన పేరే నజరేయుడని యేసు. నువ్వెవరి పేరైనా చెప్పు, ఎవరినైనా అభిమానించు, ఎవరికైనా దండలే, ఎవరినైనా కొనియాడు, ఎవరినైనా అభిమానంతో లేకపోతే ఏ రీతికైనా నువ్వు గౌరవించు, కానీ రక్షకుడు మాత్రం లేడు ఈ భూమి మీద. పరలోకం నుండి వచ్చాడు ఈ భూమి మీదకి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో భూమి మీద ఉన్నదంతా మలినమైనదే, అపవిత్రమైనదే. మంచిది ఏది కూడా లేదు. భూమి మీద మంచిది ఏదీ లేదు, మంచిది ఏదీ లేదు. బైబిల్ అంటది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మా తండ్రి అయినా, మీ తండ్రి అయినా, మా తల్లి అయినా, మీ తల్లి అయినా, మీ అన్నదమ్ములైనా, మా అన్నదమ్ములైనా, మీ బంధువులైనా, మా బంధువులైనా, గొప్పలైనా, గనులైనా, అధికారులైనా, రాజులైనా, ఎలాంటి అభిమానించే నువ్వు ఎవరి వ్యక్తులైనా ఎవరు నీతిమంతులు కాదు. చెప్పండి, ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ నీతిమంతుడి రక్తమే మన పాపం నుండి విడిపిస్తుంది, మన దోషము నుండి విడిపించేది ఆ నీతిమంతుని రక్తమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి పేరైనా చెప్పు, కానీ రక్షకుని పేరు చెప్తావా? ఆమేన్. నా మాట అర్థమవుతుంది అందరికీ? రక్షకుడి పేరు చెప్పు, ఒక ఆయన పేరు. పాపము నుండి విడిపించే రక్షకుడి పేరు చెప్పు, ఒక ఆయన పేరు. ఎవరి పేరు చెప్తావు? మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా? మా ఊర్లో మాత్రం లేరు. ప్రైజ్ ది లార్డ్. మా విశాఖపట్నంలో ఎవరు లేరు. మీ ఊర్లో ఇటున్నారా? మంచి నాయకుడు ఉండొచ్చు, గొప్ప గొప్ప వారు ఉండొచ్చు, ఎన్నెంతో మంది, ఎన్నో వేల వేల మంది గనులు కొనియాడేవారు ఉండొచ్చు, కానీ ప్రపంచానికి రక్షకుడు ఒక్కడే, ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్తాను వినండి. ఆ రక్షకుడు నీతిమంతుడని నువ్వు ఎలా చెప్తావు బాబు? పరిశుద్ధుడని ఎలా చెప్తావు బాబు? కల్మషం లేడు అని ఎలా చెప్తావయ్యా? కామ క్రోధ లోభ మదమోహ మత్సరములు లేనివాడని ఎలా చెప్తావయ్యా అని అంటే, సిలువలో చూడండి, ఆయన ఏమీ లోపము లేనివాడుగా కనబడతాడు. ఉమ్ము వేసినా దేవునికి మహిమ కలుగును గాక. చంప మీద కొట్టినా, ఆయనను తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ తల మీద కర్రతో ఆయనను తల మీద ముళ్ళ కిరీటము ఆ కణతల్లో గుచ్చుకొనిలాగన కర్రతో కొట్టినా, 39 కొరడా దెబ్బలు మాంసాన్ని చీల్చినట్టుగా కొట్టినా, ఆయన మేకులతో కాళ్ళలో చేతుల్లో మేకులతో కొట్టినా, ఆయనను పిడుగుద్దులు గుద్దినా, ఆయన అపహాసము చేసినా కొంచెం కూడా కోపం రాలేదండి, ద్వేషం రాలేదండి, శాపం రాలేదండి, పగ రాలేదండి. నువ్వు పెంచుకున్న కుక్క తొక్కు ఒకసారి చెప్తుంది. అది నీ సోఫా కింద నీ కుర్చీ కింద ఉంటుంది. ఆ పెంచుకున్న కుక్క, దాన్ని అలాగ అనకూడదు, తప్పది. ఒరే రారా, రారా, ఇగో అంకుల్ వచ్చాడు. నేను అంకుల్ని. మీకు ఫోన్లు వచ్చిన్నాయేమో లేదు నాకు తెలియదు. పాస్టర్ గారండి, మా బాబుడు ఉన్నాడు కదా, అటు 4 రోజులు పాలు తాగుతలేదు, ఒకసారి ప్రార్థన చేయండి.
నిజంగా బాబు కూడా అనుకుంటాం, తీరవుతా ఆడు. ప్రైజ్ ది లార్డ్. అంత పెంచావు కదా, తోక తొక్కువసారి. ఓ మాట చెప్పనా, మీరు నవ్వుతున్నారు కానీ ఆ స్వభావం నీ దగ్గర లేదా? ఆ స్వభావం నీ దగ్గర లేదా? ఇక్కడ ఎవరి దగ్గర లేదు ఆ స్వభావం? ఆ రోషం లేదా? ఆ కోపం లేదా? ఆ క్రోధం లేదా? ఆ పగ లేదా? ఆ శాపనాదాలు లేవా? ఎవరైనా నా పేరెత్తారా, నా జోలికి రాకపోతే నేను చాలా మంచిదాన్ని, నా జోలికి వస్తే అప్పుడు నేను ఎవరినో తెలుస్తుంది. ఇంకా తెలియలేనట్టుంది ఆవిడికి నా సంగతి ఏదో, నేను ఎవరినో తెలియలేదు ఇంకా, అందుకే అలా మాట్లాడుతుంది. నా మాట అర్థమైందా? నా ప్రియమైన దేని బిడ్డలారా, ఇలాంటి శరీరాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు ఈ లోకంలోనే బ్రతికి ఈ కామ క్రోధ లోభ మదమోహ మత్సరములతో జనుల మధ్య సంచరించి కొడతా ఉన్నా సరే రోషం రాలేదు, ఉమ్ము వేసినా రోషం రాలేదు, దూషించినా దూషించలేదు, కొట్టువారిని బెదిరించలేదు అంటాడు పేతురు, నిందించేవారిని నిందించలేదు. ఆయన నోట కపటం లేదు, ఆయన నోటి నుండి ఆయన పెదవుల నుండి రిపోర్ట్ అంటే ఏంటంటే ఆడు అలాంటోడండి, వీడు ఎలాంటోడండి. పిలాతు అంటున్నాడు, చెప్పయ్యా నేను నీకేదో న్యాయం చేయాలనుకుంటున్నాను, నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, చెప్పు, నోరిప్పు, నీకు సహాయం చేస్తాను అని అంటే నోరు విప్పలేదు. అక్కడ ఉంటుంది బైబిల్లో, ఆయన పెద విప్పలేనందుకంట పిలాతు గట్ట ఆశ్చర్యమైపోయిందట. ఇలాంటి మనిషి ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్. మీరు అన్నట్టు పాస్టర్ గారు, మీరు అన్నట్టు కొద్ది సమయం పిలాతు దగ్గర యేసుక్రీస్తు ఉండేది ఎంత? కొద్ది సమయం. ఆ కొద్ది సమయంలోనే పిలాతు ఇస్తున్నాడు సాక్ష్యం, ఇతనిలో ఏ దోషము నాకు కనబడతా లేదా. కొద్ది సమయం, గంట ఉన్నాడో 2 గంటలు ఉన్నాడో యేసుక్రీస్తు తీర్పులో, కొద్ది సమయంలో చూచి చెప్తున్నాడు, ఇతనిలో ఏ దోషము లేదు, దోషరహితుడు, పాపరహితుడు, ఏ దోషము లేదు ఇతని దగ్గర, నేను చెప్పలేను. ఇప్పుడు చెప్పండి, ఎంత కదిపినా ఎంత దూషించినా పైన ఆయన ఎలాడుతుంటే కింద ఉన్నట్టు దిగు, నువ్వు దిగితే దేవుడి కుమారమని మేము గుర్తిస్తాం, దిగు అని అంటే రోషం రాలేదు, పగ రాలేదు, ఉక్రోషం రాలేదు. పక్క నుండి దొంగలు అంటున్నారు, ఏమయ్యా నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అంటే రోషం రాలేదు. మీకేమైనా అర్థమైందా? ఆయన సిలువ, ఎంతమంది ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు ఇలా చెప్తూ ఉంటే? ఇలాంటి మనిషిని ఎక్కడైనా చూచారా చెప్పండి. అయ్యా మీరు ప్రార్థనలో ఉన్నారా? ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూచారా చెప్పండి. ఇలా దూషించక నిందించక, నిందించబడి నిందించక, దూషించబడి దూషించక, అవమానపరచబడి అవమానపరచక, కొట్టబడి శపించక నీతిమంతుడిగా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఒక పదం పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, నేను ఎవరినో వీళ్ళకి తెలియలేదు, అందుకే ఇలా చేస్తున్నారు, కాబట్టి వీరి మీద వీరి పాపములు మోపొద్దు, క్షమించు. అక్కడ పక్కనున్న దొంగ గుండెలు పగిలిపోయాయి. నిజముగా మనుషులలో ఎలాంటి వాడు ఉండడు, ఇతడు మనిషి కాదు, ఇతడు నిజముగా రక్షకుడు. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, నువ్వు మనిషివే కాదు,
వానికి వచ్చేసింది జ్ఞానమున ప్రత్యక్షత కలిగిన మనసు. గజ దొంగ, బందిపోటు, ఒక 3 గంటలు 4 గంటలు సిలువలో వేలాడుతూ వాడికి వచ్చింది ఆ జ్ఞానం. పక్కనున్నవాడు ఎవరు? ఇతడు మనిషి కాదు. పక్కనున్నవాడితో చెప్తున్నాడు, ఒరేయ్ మనకైతే ఇది తగునరా, ఇదైతే మనకైతే తగునరా. అతనికి అది కాదురా. నువ్వు దేవునికి భయపడవా? దేవుడు రా బాబా, చప్పట్లు కొట్టరా. దొంగడు చెప్తున్నాడు, ఒరే దేవుడికి భయపడవా? అతడు దేవుడు రా, మనిషి కాదు. మనిషి అయితే ఇలా ఉండడు. అతీతుడు రా. ఇంత కొడితే ఎవరైనా ఊరుకుంటాడా? ఇంత దూషిస్తే ఎవరు ఊరుకుంటాడా? ఇంత నిందిస్తే ఎవరైనా ఊరుకుంటాడా? ఇంతగా అవమానపరుస్తూ ఊరుకుంటాడా? మరి అంటాడు, క్షమించు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాంటి నీతిమంతుని రక్తమే ప్రతి మానవుని జన్మ పాపం నుండి, కర్మ పాపం నుండి ప్రతి మనిషిని విడిపించడం అంటూ చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను వినవలసిన సువార్త ఏంటంటే ఇది నువ్వు చెప్పవలసిన సువార్త కూడా ఇదే. నువ్వు చెప్పవలసింది ఇదే, పట్టుకోవలసిన సువార్త కూడా ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటా సువార్త? ఏంటా సువార్త? నేను పాపిని ఒకప్పుడు అంటాడు కదా. ఎవరు? తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రికలు అంటాడు, పూర్వము. ఎప్పుడు పూర్వం. ఏంట్రా పూర్వము? ఇప్పుడు కాదు. పూర్వం హింసకుడను, దోషకుడను, హానుకరుడను, పాపులలో ప్రధాన పాపిని. కానీ ఇప్పుడైతే ఆయన రూపంలోకి మార్చబడ్డాను. చప్పట్లు కొట్టు. హింసకుడను, దోషకుడను, హానికరుడను, పూర్వం పాపులలో ప్రధాన పాపిని. కానీ ఇప్పుడు మాత్రం పాపిని కాదు. ఇప్పుడు మాత్రం హింసకుడిని కాదు, దోషకుడిని కాదు. ఇప్పుడు మాత్రం ఆయన పోలికను కలిగి ఉన్నాను, ఆయన మనసును కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు వింటున్న ప్రజలారా, దైవజనులు ఇక్కడ ఉన్నారు, సంఘ విశ్వాసులు ఈ స్థలంలో ఉన్నారు. అందరము పట్టుకోవాల్సినది ఏంటి అని అంటే, ఆయన నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, నేను రక్షణ పొందడానికి వచ్చాను. చెప్పండి గట్టిగా. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, నేను ఎందుకు వచ్చాను? రక్షణ పొందుకోవడానికి, రక్షణ అనుభవించడానికి, రక్షణలో ఎదగడానికి నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేనికి? ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? ఇంక దేనికి రాలేదు. రక్షకుడు తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ముఖ్యమైన పని. దేవునికి స్తోత్రం. మనం రావాల్సినది నువ్వెందుకు వచ్చావు చర్చికి? ఎందుకు వచ్చావు యేసుక్రీస్తు దగ్గరికి? ఎందుకు రావాలి యేసుక్రీస్తు దగ్గరికి? ఎవరి దగ్గరికైనా అయ్యా మీరు యేసుక్రీస్తు దగ్గరికి రండి అన్న ఆ పెద్ద ఆయన గారికి చెప్పాను అనుకోండి, ఎందుకు రావాలి యేసుక్రీస్తు దగ్గరికి? ఎందుకు రావాలి వారు అంటే, అయ్యా పాపం నుండి విడిపించేవాడు యేసుక్రీస్తు. నీ పాపంను తన మీద వేసుకున్నాడయ్యా. నీకు రావాల్సిన శిక్షను తను అనిపించాడయ్యా. ఆయన నిన్ను ప్రేమించి నీ స్థానంలో నిలబడ్డాడయ్యా, నిన్ను విడిపించాడయ్యా, తాను నీ శిక్షను భరించాడయ్యా. ఆయన శాపగ్రస్తుడయ్యాడయ్యా, దేవోగ్రతను అనిపించాడయ్యా. ఆ స్థానం నీది, కానీ ఆయన వచ్చాడయ్యా, మహిమను వదిలిపెట్టి వచ్చాడయ్యా, సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చాడయ్యా, ఆరాధన వదిలిపెట్టి వచ్చాడయ్యా, దైవత్వాన్ని వదిలిపెట్టి వచ్చాడయ్యా, రిక్తుడిగా వచ్చాడయ్యా, దాసుడిగా వచ్చాడయ్యా. నీ కొరకు అన్ని పోగొట్టుకున్నాడయ్యా, నీ కొరకు అన్ని వదులుకొని వచ్చాడయ్యా. నీ కొరకు అన్ని వదిలేశాడు. వస్త్రము లేదు, చివరికి ఏమీ లేనోడైపోయాడు. తను పాతి పెట్టడానికి సమాధి కూడా లేనోడైపోయాడు. నిన్ను రక్షించడం కొరకు త్యాగమైపోయాడు.
మనలను రక్షించడం కొరకు, మనుషులందరినీ రక్షించడం కొరకు త్యాగగ్రహీత లేదా త్యాగాన్ని ఆయన తను సమర్పించుకొని త్యాగశీలిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇదే నువ్వు పట్టుకోవాలి, ఇదే నువ్వు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందంటారా? యేసును చూపిద్దామా, యేసు ఇచ్చి మేలులను చూపిద్దామా? అందరు చెప్పండి గట్టి గట్టిగా. ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు? మీరు సువార్త చెప్తే ఏం చెప్తారు? మీరు సిలువను దాచారా లేదా చెప్పండి. నిజంగా చెప్పండి. సిలువను దాచారా లేదా చెప్పండి. లాస్ట్లో చెప్తారు మీ పాపాలు క్షమిస్తాడు, నరకానికి వెళ్ళిపోరు, పరలోకానికి వెళ్తారు, నమ్ముకోండి అని లాస్ట్లో చెప్తారు. కానీ ముందు చెప్పిందంత ఏంటి? నీ అప్పులు పోవాలంటే చెప్పండి, చెప్పండి, నిజం చెప్పండి. నిజం కదా చెప్పండి. ఎంతమందికి నిజంగా అర్థమైంది వాక్యం? ఏ సిలువ కోసం ఇంతసేపు చెప్పాలా ఏంటి? ఈరోజు వాక్యం ఇప్పుడు ఇంతవరకు ఎవరి కోసం గురిపెట్టుకుని మాట్లాడుతున్నాం? యేసు సిలువే కదా. ఇంత ఉందా? ఇంక ఇలా చెప్పుకుంటే సిలువను గూర్చిన వార్త. సిలువ కొంతమందికి వెర్రుతనమాట. కానీ సిలువను ధ్యానిస్తూ ఉంటే, ఆ త్యాగాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆయన శ్రమలను ధ్యానిస్తూ ఉంటే, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఆయన కోల్పోయింది, వదులుకున్నది, నష్టపోయింది, పోగొట్టుకున్నది అంతా ధ్యానిస్తే నువ్వేం మాత్రము కూడా ఈ లోకములో పాపిగా బ్రతకలేవు. ఆయన రిక్తుడిగా మారితే నువ్వు ధనవంతుడు అవ్వాలనుకోవు. నువ్వు ఆయన అవమానపరచబడితే నువ్వు ఘనత పొందాలనుకోవు. ఆయన దాసుడిగా మారితే నువ్వు గొప్పడు అవ్వాలనుకోవు. ఆయన అన్ని వదులుకుంటే నేను ఈ లోకంలో అన్ని పొందుకోవాలని అనుకోవు. నా మాట అర్థమైందా? ఆయన గాయాలను ముద్దు పెట్టుకోవాలి కదా. మున్ల మాకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. మున్ల మాకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ఇంగ్లీష్ పాటలు వచ్చాయి, పాత పాటలు పోయాయి. కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయంబును ముద్దాడేదన్. అందరు పాడండి. గాయంబును ముద్దాడేదన్. అందరు చెప్పండి. ప్రతి ఒక్క గాయంబును ముద్దాడేదన్. ప్రతి ఒక్క ముద్దాడేదన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి పరిశుద్ధుల గుంపులో చించిన చాలు. నిత్యమైన ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ముద్దు ఆడేది ఎక్కడ? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ ముల్లాకు ఆ కిరీటాన్ని చూసి, ఆ గాయాలను చూసి, ఆ వీపు మీద పడిన గాయాలను చూసి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. చర్చిలో సిలువ కనబడిందా నీకు? నువ్వు సిలువను చూస్తే, సిలువలో ఆయన గాయాలను చూస్తే, ఆ బలి అయిన ఆ గొర్రెపిల్లను చూస్తే నువ్వు పాపాన్ని ముట్టుకోగలవా? నువ్వు పాపం వైపు వెళ్ళగలవా? నువ్వు గర్వాంధుడిగా ఉండగలవా? ఆయన క్షమిస్తే నువ్వు కక్షతో ఉండగలవా? ఆయన ప్రేమిస్తే నువ్వు ద్వేషిస్తావా?
ఆయన దీనుడైతే నువ్వు హెచ్చించుకుంటావా? సిలువ మరుగైపోయింది ఈ రోజున ప్రసంగాలలో. ఆదివారం ప్రసంగమైనా, వీధి కోటాలైనా, కుటుంబారాధన అయినా, ఏ కోటాలైనా సిలువను దాచాము మనమందరము. సిలువ మరుగు చేయబడింది ఈ రోజున. ఆ దీనుడు నువ్వు గర్విష్ఠుడు అవుతావా? ఆయన తగ్గించుకున్నాడు, నువ్వు హెచ్చించుకుంటావా? సిలువ చూడలేదు కాబట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావు. సిలువలో యేసును చూడలేదు కనుక నువ్వు ప్రేమించలేకపోతున్నావు. సిలువలో యేసును చూడలేదు కనుక నువ్వు గర్విష్ఠుగా ఉన్నావు. సిలువలో యేసును చూడలేదు కనుక నువ్వు క్షమించలేకపోతున్నావు. సిలువలో యేసును చూడలేదు కనుక ఆయన కొరకు బ్రతకలేకపోతున్నావు. ఆయన నీ కొరకు అన్ని వదిలితే నువ్వు ఆయన కొరకు ఒక్క ఆదివారం ఇవ్వలేవా? రాత్రంతా ఓన్లైట్లో ఉండలేవా? కుటుంబారాధనలో ఉండలేవా? మాట్లాడండి. సిలువను మర్చిన వాడే స్వార్థపరుడు. సిలువను ఎక్కడైతే మర్చిపోయారో, ఏ వ్యక్తి అయితే మర్చిపోయాడో, తన కొరకు బ్రతుకుతాడు. తన ప్రాణం అంటాడు, తన శరీరం అంటాడు, తన ఉద్యోగం అంటాడు, తన చదువు అంటాడు, తన నిద్ర అంటాడు, తన కుటుంబం అంటాడు, తన పిల్లలు అంటాడు. సిలువను చూచిన వ్యక్తి ఆయన కొరకు బ్రతుకు. ఆయన నా కోసం అంతా చేస్తే నేను ఆయన కొరకు చేస్తాను. ఆయన నా కొరకు అన్ని వదిలితే నేను ఆయన కొరకు అన్ని వదులుతాను. ఆయన అన్ని నా కొరకు త్యాగం చేస్తే నా కొరకు నేను ఆయన కొరకు అంతా త్యాగం చేస్తాను. ఎక్కడండి ఈ రోజున సిలువను మర్చిపోయింది సంఘము? సిలువను చూపలేదు సంఘము. లోకములో అందముగా ఉండాలనుకుంటున్నావు, లోకములో డంబముగా ఉండాలనుకుంటున్నావు, లోకములో గనులుగా ఉండాలనుకుంటున్నావు. ఆయన ఉండాలనుకున్నాడు అక్కడ. ఆ సిలువ వార్తను ప్రకటించడానికి పరుగులెత్తవా? ఆ సిలువను చూపించడానికి నీ బ్రతుకును అప్పగించుకోవా? ఆ సిలువను మోయడానికి నువ్వు అప్పగించుకోవా? ఆ సిలువను ధరించడానికి నువ్వు అప్పగించుకోవా? సిలువ యేసే కాదు నువ్వు మొయ్యాలి, యేసే కాదు నువ్వు ధరించాలి, ఆ యేసే కాదు చూపించడు, నువ్వు కూడా సిలువ జీవితాన్ని చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి పరలోకం? ఎవరికి పరలోకం? ప్రైజ్ ది లార్డ్. కావున రక్షణ పొందినవారు అనగా పాపము నుండి విడుదల పొందినవారు, లోకం నుండి విడుదల పొందినవారు, సాతాను నుండి విడుదల పొందినవారు. ఇంకొక మాట సూటిగా చెప్పనా? ఏ మనిషిలో కూడా నాది ఇది లేదండి అని చెప్పలేరు, శరీరాశ లేదు అని చెప్పలేరు, నేత్రాశ లేదు అని చెప్పలేరు, జీవపు డమ్మము లేదు అని చెప్పలేరు, లోకాశలు లేవు అని చెప్పలేరు. చెప్పండి, విడుదల పొందామా? లోకాశల నుండి విడుదల పొందామా? బైబిల్ అంటాడు, యేసుక్రీస్తు వారు అంటారు, నీ కన్ను చెడిందా, నీ దేహం అంతా చెడిపోయింది. నువ్వు నేత్రాశలతో ఉంటే నీ జీవితం అంతా చీకటమయమైపోయింది. నీ నేత్రం పాడైపోతే నీ దేహం అంతా చీకటమయమైపోయింది, నీ దేహం మారిపోయింది. నీ ఒక్క కన్ను చెడటం వల్ల నీ జీవితమే పాడైపోయింది. అర్థం లేదా? ఎంతమంది నేత్రాశలు లేకుండా ఉన్నాము? ఎంతమంది శరీరాశలు లేకుండా ఉన్నాము? ఎంతమంది లోకాశలు లేకుండా ఉన్నాం? ఎంతమంది జీవపు డమ్మం లేకుండా ఉన్నాం? వీటి నుండే కదా ప్రభువు నిన్ను నన్ను విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడు. ఎంతమంది పాపం నుండి విడుదల పొందాం? మాట్లాడండి. ఆదాము దేవుని పోలికలో పుట్టాడు. తమ్ముడు, ఒక 5 నిమిషాల్లో నేను ముగించి నీకు సందేశం మైక్ ఇస్తాను. ఆదాం దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో, దేవునికున్న సర్వముతోని ఆదాము అవ్వ చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క 5 నిమిషాలు మనసు పెట్టి వినండి. ఆదాము అవ్వ దేవునిలో ఉన్న సర్వముతో నింపబడి పుట్టబడ్డారు. కానీ తినవద్దన్న పండు తినటం వలన ఆదాము తల మొదలుకుని పాదం వరకు దేవునికి ఆపోజిట్ వ్యక్తిగా మారిపోయాడు.
ఆయన ప్రేమమయుడైతే ఈడైన కక్షపరుడైపోయాడు. అతడు క్షమించేవాడైతే ఇతడు క్రోధం కలిగినవాడైపోయాడు. అతడు త్యాగంతో ఉన్నవాడైతే ఇతడు స్వార్థపరుడైపోయాడు. అతడు పరిశుద్ధుడైతే ఇతడు పాపి అయిపోయాడు. పండు తినిన తర్వాత ఆదాము శరీరము, అవ్వ శరీరం దేవునికి వ్యతిరేకముగా మారిపోయింది. దేవుని గుణాలు వేరు, వీడి గుణాలు వేరు. ఆ ఆదాము సంతతే మనందరం. ఆ ఆదాములోనే ఉన్నవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఆ ఆదాము ఎన్ని ధరించాడో అన్నీ మనం ధరించున్నాం. అవన్నీ పోగొట్టుకోవా క్రీస్తు దగ్గరికి వచ్చి. ఆదాములో ఉన్నవన్నీ నా దగ్గర, మీ దగ్గర ఉన్నాయి. నువ్వు పుట్టినప్పుడు ఏ బుద్ధులతో ఉన్నావో 20 సంవత్సరాలు చర్చికి వచ్చిన తర్వాత కూడా ఆ బుద్ధులు ఉన్నాయి మన దగ్గర. పుట్టినప్పుడు ఏ హృదయముతో, ఏ మనసుతో, ఏ స్వభావంతో, ఏ చూపులతో, ఎలాంటి గుణలక్షణాలతో మనము పుట్టామో, చర్చికొచ్చి బాప్తిసం తీసుకుని ప్రభురాత్రి భోజనం తీసుకుని సంఘములో మంచి సీనియర్ విశ్వాసిగా ఉండి ఇప్పటికీ అవే ఉన్నాయి. కానీ ఒంటి మీద మార్పు ఉంది, కానీ హృదయంలో మార్పు లేదు. చెప్పండి. ఒంటి మీద భక్తి వ్యాసం, హృదయంలో అన్య జీవితం. అందుకే అన్నాడు, సున్నం కొట్టిన. ఆనాటి యూదులు ఎలాగో ఈరోజు మనమంతే. పైరూపం క్రైస్తవ రూపం, లోపల మాత్రం అన్య మనసు, అన్యజనులకున్న హృదయము, ఆ మనసు మన దగ్గర ఉన్నాయి. నువ్వు రక్షణ పొందావా? నా మాట అర్థమైందా? మీరు రక్షణ పొందారా? పైరూపాన్ని మార్చుకుని హృదయంలో మార్చుకోలేని యూదులను ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, మీరు అపవాది సంతానము, మీ తండ్రి అపవాది అన్నాడు. జక్కయ్యను క్రీస్తు దగ్గరకు వచ్చి హృదయాన్ని మార్చుకున్నాడు. వాణ్ణి అంటాడు, నువ్వు అబ్రహాం కొడుకువి అంటాడు. హృదయం మార్చుకున్నవాడు నేను, మనసు మార్చుకున్నవాడు నేను, నువ్వు అబ్రహాం కొడుకువి. ఇతడును వాళ్ళంటారు, మేము అబ్రహాం కొడుకున్నారా బావు అని అంటున్నారు. కాదు, మీరు అపవాది పిల్లలు. ఇతను అంటాడు, ఈ సొంకరి లోపల ఉన్నదంతా మార్చుకొని అన్యాయము, మోసం, అబద్ధము, కపటము, ధనాపేక్ష, జాలి లేని కఠోరమైన అలాంటి నీచ గుణాలతో ఉన్నవాడు ఇతను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా ఇవన్నీ నాకు వద్దయ్యా. ఇంకా ఆ విషయం చెప్పాలంటే, ధనమును ప్రేమించే వాడికి ప్రత్యక్షత కలిగిన మనసు వచ్చేసిందట్రా. జక్కయ్యలో ఉన్నది ఏంటో తెలుసా? జక్కయ్య దగ్గరికి యేసు రాగా కొద్ది సమయం గడపగా ఆయనకి యేసు ఎవరో తెలిసిపోయింది. డబ్బే సర్వం అనుకున్నాను, ఇప్పుడు నాకు తెలిసింది నువ్వే సర్వం. డబ్బు లేకపోతే బ్రతకలేను అనుకొని అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించాను. ఇప్పుడు ఆ డబ్బు నాకొద్దు, నాకు నువ్వుంటే చాలు, నువ్వుంటే నా బ్రతుకు చాలు అని చెప్పేసట. ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేశాడు. ఎవరి దగ్గరికి తీసుకున్నాడో వానికి 4 వంతులు ఇచ్చేశాడు. ఆయనకి అర్థమైంది ఏంటంటే, డబ్బు కన్నా విలువైన వాడు నా యేసు. నువ్వుంటే చాలయ్యా, నా ఆస్తి ఉంటే నాకొద్దు, నా ధనం ఉంటే నాకొద్దు, ఏది వద్దు, నీ సాటి ఏది కాదు, నువ్వుంటే చాలు అని యేసును హత్తుకున్నాడు. అప్పుడు అంటాడు, లోపల మార్పు జరిగిన జక్కయ్యను అంటాడు, ఇతడు అబ్రహాము. ఇప్పుడు చెప్తాను, ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది, ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది, హృదయంలో మారిన వాళ్ళు ఎంతమంది, ఒంటి మీద మార్పు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది, తూర్పుకి పడమరకి ఎంత దూరమో, నీకును నీ పాపములకు అంత దూరం యేసు చేశాడా? అబద్ధం పోయిందా? క్రోధం పోయిందా? కక్ష పోయిందా? దూషణలు పోయాయా? పగలు పోయాయా? చెప్పండి. పంతాలు పోయాయా? దైవిక లక్షణాలు వచ్చాయా? దేవుడితో గడుపుతున్నాం కదా, దైవిక లక్షణాలు వచ్చాయా? ప్రేమ, క్షమ, దీనత్వం, విధేయత, తగ్గింపు, పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇవి వచ్చాయా? ఎక్కడున్నది ఈ రోజున సంఘం? ఈ రోజున మనమందరం ఎక్కడున్నాము? ఇంకా జీరోల దగ్గర ఉన్నాము. రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా, శారమ్మ రక్షణ పొందిందా? బాప్తిసం తీసుకుని ప్రభా
పై రూపం మార్చుకుంది ప్రభు శారమ్మ, లోపల మారలేదు. ప్రైజ్లో ఆదాము దైవికమైన లక్షణాలతో పుడితే సాతాను తనకి కుయుక్తి చేత పండు కొరకు వారిని ప్రేరేపించగా వారు తిని పూర్తిగా పాపిగా మారిపోయారు. ఆ పాపపు సంతానమే మనం అందరం. ఏ భేదము లేదు, అందరూ పాపులు. ఆ పాపమును బట్టే పాపము చేయుచున్నారు. ఆ పాపం వలనే వారి ఆత్మ మరణించింది. ఆ మరణించిన ఆత్మకు దేవుడు దొరకలేదు. ఆ మరణించిన ఆత్మ నరకానికి వెళ్తుంది. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక్క 5 నిమిషాలు అందరూ 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 పాటలకు బోల్డ్ సమయం. నేనేమంటలేదు తమ్ముడు నిన్న. ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని అందరు కళ్ళు. ముగింపు ఒక శ్రేష్టమైనదిగా ఉండనివ్వండి. అటు ఇటు ఎవరు యూరిన్కి పాస్కి అటు ఇటు బయటికి వెళ్ళకండి ప్లీజ్. దేవుడు దర్శించే సమయం. నేను ఒక మాట అంటాను, రక్షకుడే నిన్ను దర్శిస్తే రక్షణ పొందుతావు. అందరూ తెలుసుకోండి, రక్షణ పొందడానికి సంవత్సరాలు అవసరం లేదు. ఈ క్షణంలోనే దేవుడు కార్యం చేయగలడు. అది నమ్మండి మీరు. యేసు ఎవరు అంటే ఆయన దర్శిస్తే సౌలు పౌలు అయిపోయాడు, జక్కయ్య అబ్రహాం కుమారుడు అయిపోయాడు, సమరయ స్త్రీ 1 గంట సమయంలో మారిపోయింది. అందరూ నోరు తెరవండి. ఆ రాత్రి ఈ రాత్రి అవ్వకూడదా? అందరూ చేతులు ఎత్తగలిగితే ఎత్తండి, లేదంటే లేదు. మొత్తం నాకు ప్రార్థన కావాలి. మీ చేతులు ఎత్తినా పర్లేదు, ఎత్తకపోయినా పర్లేదు. నాకు మీరు కళ్ళు మూయడం నాకు కావాలి. మనసు నిలపండి, నోరు తెరవండి. యేసు, సమరయ స్త్రీ దగ్గర ఉన్న యేసు, ఇక్కడ ఉన్నావయ్యా. జక్క ఇంటికి వెళ్ళిన యేసు, ఇక్కడికి వచ్చావయ్యా. నీ ప్రేమను కనపరిచావయ్యా. నువ్వు మమ్మల్ని అంతగా ప్రేమించి మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి అంతా వదిలిపెట్టి అంతా నష్టపరుచుకొని అంతటిని పోగొట్టుకొని నన్ను ప్రేమించి నీ ప్రాణమును నీ శరీరమును ప్రేమించుకోలేదయ్యా. నన్ను ప్రేమించి నా పాపములు నీ మీద వేసుకొని నా కొరకు శిక్ష పొందిన యేసయ్యా, నా కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకున్న యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను గుర్తించాను. రక్షకుడు వచ్చాడు, రక్షణ పొందండి. ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. అందరూ నోరు తెరిచి, ప్రభువా తూర్పునకు పడమరకు ఎంత దూరమో నాకును నా పాపములకు అంత దూరము చేయగలిగిన ఏకైక రక్షకుడు నజరేయుడైన యేసు. యేసు నజరేయుడైన యేసు ఒక్కడే నా పాపములను నా నుండి దూరము చేయగలడు. అందరూ నోరు తెరవండి, అందరూ నోరు తెరవండి, అందరూ నోరు తెరిచి, ప్రభువా ప్రభువా నా నా పాపములు నా యొద్ద నుండి తీసివేయండి అయ్యా. నా కన్నులు చెడ్డవి, నా మాటలు చెడ్డవి, నా పెదవులు చెడ్డవి, నా నాలుక చెడ్డది, నా హృదయం చెడ్డది, నిలువెల్లా నేను పాపినయ్యా. అందరూ గొంతెత్తి ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఈ స్థలమందు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఇక్కడ రక్షకుడు ఈ స్థలంలో సంచరిస్తున్నాడు. నిజముగా మొర్ర పెడుతున్న వారి దగ్గర ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, కన్నీరు తుడిచేవాడు. నీ పాపం నుండి విడిపించడానికి, ఈ స్థలంలో నిన్ను దర్శించడానికి ఈ స్థలంలో ఉన్నాడు ఆయన. అందరూ నోరు తెరవండి. ప్రభువా నేను పాపిని, నేను జన్మతః పాపిని, నేను కర్మ పాపిని, నాలో ఏ మంచి లేదయ్యా. పై రూపం మారింది కానీ నా హృదయం మారలేదు. పై రూపం మారింది కానీ నా మనసు మారలేదు. పై రూపం మారింది కానీ నా బుద్ధులు మారలేదు.
అందరూ తల్లి, మీరు చాలామంది మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారా? రక్షణ పొందవా? రక్షకుడు వచ్చాడు. రక్షణ పొందవా? రక్షణ అందుకోవా? బిగ్గరగా తల్లులు నో తెరవాలి. కుర్చీలో ఉన్నవారు నో తెరవాలి. ఇక్కడ ఎంతోమంది సేవకులు దైవజనం ఉన్నారు. అందరూ ప్రార్థించండి. అయ్యా దైవజనాంగమా, ప్రభువా ఈ స్థలములో రక్షణ కార్యము జరిగించు. ఈ స్థలములో నీ కల్వరి రక్తం ప్రోక్షించు. ఈ స్థలములో అనేకులు జక్కైలాగా మార్పు చెందాలి. ఈ స్థలములో అనేకులు సమర స్త్రీలాగా మారాలి. ఈ స్థలములో అనేకులు లూదియాలాగా మారాలి. ఈ స్థలములో అనేకులు కొన్నేళ్ళ కుటుంబంలాగా మారాలి. అనేకులు సౌలు పౌలుగా మారినట్టుగా మారాలి. దేవా, ఓ అమ్మ ఇంకా గట్టిగా చేయలేరా? ఎందుకమ్మా అంత ధీమాగా ఉన్నారు? నీ కొరకు చనిపోయింది ఎవరు? నీ పాపాన్ని గట్టి కాదు నువ్వు నరకానికి వెళ్ళేది. ఆయన ఇచ్చే రక్షణను తృణీకరించడం వల్ల నరకానికి వెళ్తావు. నీ పాపాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళవు. ఆయన ఇచ్చే రక్షణను తృణీకరించడం వల్ల నరకానికి వెళ్తావు. అందరూ నీకు పేరు పెట్టి ప్రార్థన చేయమంటే గడగడగడగడగడగడగడగడలాడే చేసేస్తావు. ఇప్పుడు పలానా తల్లి వచ్చి ప్రార్థన చేస్తాడని గడగడగడలాడుతూ ప్రార్థన చేస్తావు. ఇప్పుడు నోరెప్పవా? నోరెప్పండారా? నోరెప్పండి. గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను రక్షించయ్యా, నా భర్తని రక్షించయ్యా, నా పిల్లల్ని రక్షించయ్యా. రక్షకుడా, వధింపబడిన గొర్రె పిల్ల, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ మీకు స్తుతి చెప్పమనలేదు, నేను స్తోత్రాలు చెప్పమని అడగలేదు. ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించయ్యా. నాలో అబద్ధాలు పోలేదు, నాలో పగలు పోలేదు, నాలో దోషణలు పోలేదు, నాలో మోసాలు పోలేదు, నాలో అన్యాయం పోలేదు, నాలో చెడు బుద్ధులు పోలేదు, నాలో శరీరాశలు పోలేదు, నాలో నేత్రాశలు పోలేదు, నాలో లోకాశలు పోలేదు, నాలో శాపనాథాలు పోలేదు. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చారు. రక్షణ పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే అడుగు, యేసయ్యా నాకు రక్షణ కావాలి. యేసయ్యా ఎంత గొప్ప రక్షణ నాకు కావాలి. ఇలా తాకితే చాలు నీ స్థితిలో మారిపోచ్చేస్తుంది. ఆయన హస్తం నీ మీద ఇప్పుడే పడితే, ఆయన ఆత్మతో ఇప్పుడే నిన్ను తాకితే ఒక నూతన సృష్టిగా మారిపోతావు. ఒక నూతన సృష్టిగా ఈ స్థలం నుండి వెళ్తావు. ప్రార్థన చేసుకుందాం. బొబ్బిలి పాస్టర్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ గారు రాజేష్ గారు, తోట రాజేష్